వంటి నది తల్లడిల్లింది యమధర్మరాజును ఒక్కసారి ఇంటికి రమ్మని. అన్నయ్య ఒక్క పూట నా చేతి అన్నం తినరా అన్నయ్య అని. అమ్మా ఎక్కడ ఖాళీ చూస్తున్నావు కదా, ఆమె కాలస్వరూపం, ఆయన కాలుడు, ఇద్దరికీ ఖాళీ ఎక్కడుంది? అయినా ఖాళీ చేసుకుని వెళ్ళాడు యమున కోసం. ఒక నది చరిత్ర చదువుకోవడం కాదు, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నీకు ఖాళీ లేదనుకో, సంవత్సరానికో రెండేళ్లకో ఒక్క 2-3 రోజులు ఇంకొక పని పెట్టుకోకుండా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏమీ వద్దు, మనసు కష్టపడే మాటలేం ప్రస్తావన తెచ్చుకోవద్దు, చక్కగా సంతోషంగా కూర్చో, నీకున్నదేదో ఇయ్యి. మేనమామల ముద్దు మీలైన ముద్దు, ఆ మేనల్లతో ఆడుకో సంతోషంగా, వచ్చేసి చాలు. అది నీకు ఇంకో ఏడాది ఆయుర్దాయం ఇస్తుంది. యమున వంటి నది తల్లడిల్లింది యమధర్మరాజును ఒక్కసారి ఇంటికి రమ్మని. అన్నయ్య ఒక్క పూట నా చేతి అన్నం తినరా అన్నయ్య అని. అమ్మా ఎక్కడ ఖాళీ చూస్తున్నావు కదా, ఆమె కాలస్వరూపం, ఆయన కాలుడు, ఇద్దరికీ ఖాళీ ఎక్కడుంది? అయినా ఖాళీ చేసుకుని వెళ్ళాడు యమున కోసం. ఒక నది చరిత్ర చదువుకోవడం కాదు, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నీకు ఖాళీ లేదనుకో, సంవత్సరానికో రెండేళ్లకో ఒక్క 2-3 రోజులు ఇంకొక పని పెట్టుకోకుండా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏమీ వద్దు, మనసు కష్టపడే మాటలేం ప్రస్తావన తెచ్చుకోవద్దు, చక్కగా సంతోషంగా కూర్చో, నీకున్నదేదో ఇయ్యి. మేనమామల ముద్దు మీలైన ముద్దు, ఆ మేనల్లతో ఆడుకో సంతోషంగా, వచ్చేసి చాలు. అది నీకు ఇంకో ఏడాది ఆయుర్దాయం ఇస్తుంది.